అందులో ద రోల్ ఆఫ్ సివిల్ సొసైటీ. సో మనం చూసాము వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సివిల్ సొసైటీ, హౌ అ సివిల్ సొసైటీ ప్లేస్ ఎ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఎన్షోరింగ్ ద పీపుల్స్ పార్టిసిపేషన్ ఆర్ టు బ్రింగ్ అవేర్నెస్ ఆర్ టు బ్రింగ్ పొలిటికల్ కాన్షియస్నెస్. సో వాటి పర్పస్ చూసా అన్ని అందులో ఎన్ని రకాలుగా ఉంటాయో మనం చూసా. ఒక పర్టికులర్ పర్పస్ అనుకున్నాము, ఒక ఇష్యూ అనుకున్నాము, వాళ్ళు ఎలా ఆర్గనైజ్ అవుతున్నారు అండ్ హౌ దే ఆర్ హెల్పింగ్. ఓకే, ఒక వెల్ఫేర్ ఓరియంటెడ్ అండ్ అ కామన్ గుడ్. అండ్ వీ హ్యావ్ ఆల్సో సీన్ ద ఛాలెంజెస్ అండ్ పాసిబుల్ సొల్యూషన్స్. ఏమనుకున్నామండి పాసిబుల్ సొల్యూషన్స్ ఏమనుకున్నాం? వాట్ ఆర్ ద ఛాలెంజెస్ సివిల్ సొసైటీకి ఉన్న మనం అబ్జర్వ్ చేసిన ఛాలెంజెస్ ఏముండే? సివిల్ సొసైటీలో మనం చూసాం కదండి, లైక్ హౌ ఇట్ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద పొలిటికల్ ఇంటర్ఫరెన్స్. సమ్టైమ్స్ దేర్ మే బీ అ ఫేక్ ఆర్గనైజేషన్స్, సమ్టైమ్స్ దే విల్ ensure the propaganda of a fake news or a rumor. Itlantivanni various things yesterday we have discussed. Okay, now these are the challenges and that is one of the biggest issue among for us. Okay, so మన నెక్స్ట్ వచ్చేది ఏంటిదంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటే కరెక్టే చెప్పండి, స్వయం. ఎస్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటే ఒక ఇప్పుడు చూడండి, ఎస్పెషల్లీ ఇదిగోండి అవి స్మాల్ వాలంటరీ ఆర్గనైజేషన్స్, ఎస్పెషల్లీ లో ఇన్కమ్ గ్రూప్స్. అంటే వాలంటరీ ఆర్గనైజేషన్స్ అంటే ఇప్పుడు పేర్లోనే ఉంది సెల్ఫ్ హెల్ప్, మ్యూచువల్గా వీఆర్ హెల్పింగ్ ఈచ్ అదర్. సో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ హూ జనరలీ కమ్ ఫ్రమ్ ద సేమ్ సోషో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్, వాళ్ళు ఒకే రకమైన సామాజిక వర్గానికి లేదా ఒక రకమైన ఆర్థిక వర్గానికి అనమాట, లో ఇన్కమ్ పీపుల్ కానీ బ్యాక్వర్డ్ పీపుల్ కానీ ఇట్లా వీళ్ళు దే విల్ కమ్ టుగెదర్. ఓకే, వాళ్ళు ఎందుకు వస్తున్నారు, వాట్ ఈస్ ద పర్పస్ అని అంటే కలిసి ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ లెట్స్ గ్రో టుగెదర్, కలిసి పని చేసుకుందాము, కలిసి విల్ మేక్ అవర్ లైఫ్స్ బెటర్ అనే పర్పస్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటే అదే. అంటే వీళ్ళు బేసిక్ ఏంటిదంటే ముగ్గురు నలుగురు లేకపోతే ఒక 6-7 మంది, ఒక షార్ట్గా 10 మంది, వాళ్ళందరం ఏమంటే వాళ్ళందరూ ఒకే బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన వాళ్ళు, ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తే ఇప్పుడు మనమే ఉన్నాం 10 మంది, మనందరం కలిసేసి ఒక దగ్గర వచ్చినాం. సో మనందరికీ ఏంటిదంటే ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంది, సోషల్ బ్యాక్వర్డ్నెస్ ఉంది. సో మనం ఏం చేస్తున్నాం అంటే కలిసి ఒక చిన్న ఇష్యూ, ఒక చిన్న ఏదైనా బిజినెస్ పెట్టుకోవడం కానీ, కలిసి ఏదైనా పని చేసుకోవడం కానీ. యూజువల్లీ బేసిక్గా స్మాల్ మీడియం కాటేజ్ ఇండస్ట్రీస్ ఉంటాయన్నమాట. అంటే చేనేత పనులు కానీ, ఇప్పుడు క్యాండిల్ మేకింగ్, అగరబత్తి మేకింగ్, అప్పడాలు చేయడం, ఇలాంటివి ఉంటాయి కదా, పికిల్స్, మసాలాస్, పౌడర్స్ ఇవి ఉంటాయి కదా, హోమ్ మేడ్ అనమాట. ఇట్లాంటివి ఏమన్నా. సో మనం ఒక 10 మందిని కలిసేసి ఒకటి బిజినెస్ అనుకొని కూర్చున్నాం అనమాట. ఇప్పుడు ఏంటిదంటే ఇప్పుడు నేను ఒక్కదాన్ని ఒక బిజినెస్ పెట్టాలి అంటే కష్టం, ఎందుకంటే ఐ కెనాట్ పూల్ ఆల్ ద రిసోర్సెస్. నేను ఒక్కదాన్నే ఉన్నాను అంటే నా దగ్గర ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత మనీ ఉండదు. సెకండ్ థింగ్ ఏంటంటే నన్ను నమ్మేసి బ్యాంక్ అప్పు ఇవ్వదు, ఎందుకంటే ఒకరే ఉన్నారు, అది పూర్ బ్యాక్గ్రౌండ్, కొత్తగా ఏదో పెడతానంటుంది అంటే ఎలా నమ్ముతారు? సో అది ఉండదు. అండ్ మోర్ ఓవర్ నేను ఒకదాన్ని మొత్తం ప్రొడక్షన్ చేయాలి, మార్కెటింగ్ చేయాలి అని అంటే నాతో కాదు, ఎందుకంటే హౌ అ సింగిల్ పర్సన్ అంటే ప్రాక్టికలీ నాట్ పాసిబుల్, ఎందుకంటే లో ఇన్కమ్ గ్రూప్స్ నుండి వచ్చే వాళ్ళకి అంత రిసోర్సెస్ అవైలబుల్ ఉండవు. సో ఇవన్నీ. సో ఇప్పుడు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో ఏంటంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ వాలంటరీగా, కంపల్షన్ కాదండి, వాలంటరీగా మనందరం కలిసి ఒక దగ్గర వస్తున్నాము, మనం ఉంటున్నాము, ఒక సిచ్యువేషన్ మీద వీఆర్ వర్కింగ్. ఓకే, ఒక కలిసి పని చేస్తున్నాము అండ్ వీఆర్ జనరేటింగ్ ఇన్కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఓకే, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అని అంటే స్వయం ప్రతిపత్తి చెందిన అన్నట్లు ఒక గ్రూప్స్. ఎగ్జాక్ట్ తెలుగు వర్డ్ దొరకట్లేదు నాకు. సో ఇందులో మనం సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అని అంటే ఎవరైనా ఉండొచ్చు అండి, అది జనరల్ న్యూట్రల్, మేల్ ఫీమేల్ ఎవరైనా ఉండొచ్చు. మెజారిటీ ఆఫ్ ద థింగ్స్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఎట్లా పాపులర్ అయినాయి అంటే విమెన్ పార్టిసిపేషన్లో అది ఎక్కువ ఇంపార్టెన్స్ ప్లే చేస్తుంది. కాబట్టి యూజువల్లీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో మనం విమెన్నే ఎక్కువ చూస్తాం. మేల్ కూడా ఉండొచ్చు, ఇట్స్ నాట్ లైక్ దట్ ఓన్లీ విమెన్ ఓరియంటెడ్ అని కాదు, మేల్స్ కూడా ఉంటారు. కానీ థింగ్ ఏంటంటే మనకి ఇండియాలో వేరియస్ స్కీమ్స్ పాపులర్ ఎట్లయినాయి అని అంటే ఉమెన్ ఎంపవర్మెంట్కి ఒక భాగంగా ఉపయోగపడింది మనకి. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనేది డెవలప్మెంట్ ప్రాసెస్లో ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందో సైమల్టేనియస్లీ ఇంకో బెనిఫిట్ ఏమొచ్చింది మనకి అని అంటే విమెన్ ఎంపవర్మెంట్కి బాగా హెల్ప్ అయింది. సో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అని అనగానే మనకు ఆటోమేటిక్గా ఎస్హెచ్జీస్, సో ఆటోమేటిక్గా మనకు గుర్తొచ్చేది ఏంటిదంటే విమెనే గుర్తొస్తారు మనకి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అని, ఎందుకంటే బికాస్ ఆఫ్ ద లార్జ్ నెంబర్ ఆఫ్ పార్టిసిపేషన్ అనమాట, దానికి ఒక ఇంపార్టెన్స్ అది. సో బేసిక్గా ఇక్కడ టెక్నికల్గా ఏమవుతుంది అని అంటే ఒక గ్రూప్స్ ఉంటారు కదా, మనం ఒక వాలంటరీగా ఉన్న వాళ్ళం మనందరం ఒక గ్రూప్గా ఫామ్ అవుతాం. ఫస్ట్ మనం ఒక 10 మంది ఫామ్ అయిపోయాం. నా దగ్గర కొంత మనీ ఉంది, మీ దగ్గర కొంత మనీ ఉంది, మనందరి దగ్గర కొంచెం మనీ ఉంది అనుకుందాం. ఓకే, మనందరం మనం ఉన్న మనీని పూల్ చేసుకున్నాం. ఏమనుకున్నాం, మేడం ఇంకా మనం ఇట్లా ఒకటి పెట్టుకుందాం, ఒక బిజినెస్ పెట్టుకుందాం, బుక్స్ ఏదో చేసుకుందాం అనుకున్నాం. నా దగ్గర కొంచెం, మీ దగ్గర కొంచెం ఉంది, ఓకే, కానీ అది మనకి సరిపోవట్లేదు కదా. ఇప్పుడు మనందరం ఏదో ఒక సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్గా
ఉన్నాం కాబట్టి మనం ఏం చేస్తాము, ఒక మైక్రో ఫైనాన్సింగ్ ఉంటాయి కదా, మైక్రో ఫైనాన్సింగ్ ఇన్స్టిట్యూషన్స్ కానీ లేకపోతే బ్యాంక్స్ కానీ వాటి దగ్గరికి వెళ్తాం. యూజువల్లీ బాగా ఏంటిదంటే మైక్రో ఫైనాన్స్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి మైక్రో ఫైనాన్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే వాళ్ళకి ఫండింగ్ చేసేటందుకు మైక్రో ఫైనాన్సింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఏంటంటే తక్కువ వడ్డీకి ఇవ్వడం కానీ, ఓకే, వీళ్ళకి కోట్ల రూపాయలు అడగరండి, మహా అంటే ఒక 5 lakhs అడుగుతారు, 6 lakhs అడుగుతారు, అంటే డిపెండింగ్ వాళ్ళు పెట్టుకున్న సైజు బట్టి ఓ 7 lakhs అలా. సో తక్కువ అమౌంట్ తక్కువ వడ్డీకి, అది కూడా కొంచెం వాళ్ళకి రీపేమెంట్ టెన్యూర్ కూడా కొంచెం లాంగ్ ఉండాలి. సో కమర్షియల్ ప్రైవేట్ బ్యాంక్స్ ఏంటంటే మేబీ అలా ఫెసిలిటీ ఇవ్వకపోవచ్చు, ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉండడం కానీ, లేకపోతే వీళ్ళకి ఏం సెక్యూరిటీ కొలాటరల్ లేకుండా వీళ్ళకి అప్పు ఇవ్వడం కానీ, కొన్ని ప్రైవేట్ బ్యాంక్స్ అంతా ముందు ఎంతూజియాజం చూపించారు, ప్రైవేట్ బ్యాంక్స్ ముందుకు రావు. సో వీళ్ళకి హెల్ప్ చేయడానికి మైక్రో ఫైనాన్సింగ్ ఇన్స్టిట్యూషన్స్ కానీ లేకపోతే మన బ్యాంక్స్ కానీ, అందులోనూ మళ్ళీ మనకి ఇవి ఉంటాయి చూడండి, సిడ్బి అని, స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంటల్ బ్యాంక్స్ అని, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అని, ఇట్లాంటివి అనమాట. ఇట్లాంటి మైక్రో ఫైనాన్సింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఇలాంటివి, ఎస్పెషల్ నేషనలైజ్డ్ బ్యాంక్స్, గవర్నమెంట్ బ్యాంక్స్ ఇవి ఉంటాయి కదా, వీళ్ళందరూ ఇవేంటంటే వీళ్ళ కోసం సహాయం చేయడానికి ముందుగా రెడీగా ఉంటారు. సో ఇప్పుడు మనందరం ఏం చేస్తాం, మనందరం వెళ్తాం, ఇక్కడ ఒక అకౌంట్ తీసుకున్నాం కామన్గా. మనం ఒక సపోజ్ అనుకుందాం, మనం ఈ అప్పడాలు మసాలాలు పచ్చడి పెట్టుకున్నాం, ఒక చిన్నది పెట్టుకుందాం అనుకున్నాం, వెళ్ళాము ఒక అకౌంట్ తీసుకున్నాం, అంటే మనందరం ఇలా ఉన్నాము అని చెప్పేసి, మన దగ్గర కొంచెం మనీ ఉంది, వాళ్ళకి చెప్పినాం, సార్ మన ఇది ప్లాన్, మేము ఒక సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఇట్లా. సో వాళ్ళు కొంచెం మనకి ఏమి ఇస్తారండి, మనీ లెండ్ చేస్తారు, ఓకే, అంటే క్యాపిటల్, అంటే మన పెట్టుబడి ఉంటుంది కదా, పెట్టుబడి మనకి ఇస్తారు. సో యూజువల్గా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లలో అనగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే మైక్రో ఫైనాన్సింగ్ ఇన్స్టిట్యూషన్స్, ఓకే ఓకే ఎందుకు వాళ్ళు. సో మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు క్యాపిటల్ అనేది మనకు ఫామ్ అయిపోయింది, గ్రూప్ ఫామ్ అయిపోయింది, క్యాపిటల్ ఫామ్ అయిపోయింది. ఇప్పుడు క్యాపిటల్ ఒక దగ్గర పెట్టుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ మనం ఏం చేస్తామంటే, మనము ఇప్పుడు ప్రొడక్షన్ చేయడం స్టార్ట్ చేస్తాం. సో ఇప్పుడు మన అందరం ఉన్నాము, ఒక 10 మందిని కలిసి కూర్చున్నాము, అందులో వీ విల్ డివైడ్ అవర్ టాస్క్ అమాంగ్ దెమ్ సెల్ఫ్. లైక్ ఎట్లా, సపోజ్ ఇది మన స్మాల్ ఏంటిదంటే హోమ్ ఫుడ్, ఇప్పుడు మన స్వగృహ ఫుడ్స్ అని ఉంటున్నాయి కదా, అట్లా ఏదో మనం ఫుడ్స్ చేద్దామని అనుకున్నాం, మనం అది ప్రిపేర్ చేసాము, వాటిని ప్యాక్ చేసాము, మార్కెటింగ్ చేస్తున్నాం, వాటిని వెళ్ళి మనం అమ్ముకుంటున్నాం బయట, ఓకే. ఇప్పుడు దానివల్ల మనీ వచ్చింది, ఆ మనీలో అంటే అది మన ప్రాఫిట్, ఎక్స్పెన్సెస్ మోను మిగిలింది మన ప్రాఫిట్. ఆ ప్రాఫిట్ మనకు వచ్చిన మనీలో బ్యాంకు కట్టాల్సిన ఇంట్రెస్ట్ కట్టేసి మిగతా ఖర్చులకు పోగా మిగిలింది ప్రాఫిట్. ఆ ప్రాఫిట్ మనం అవి మ్యూచువల్గా మన 10 మందిని మన షేర్కి తగ్గట్టుగా మనం షేర్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఏమైంది, మనకంటూ ఒక స్టెబుల్డ్ ఇన్కమ్, ఒక స్టెప్ చేసుకోవడానికి ఒక పని అనేది మనకి ఏర్పడ్డది, ఒక ప్లాట్ఫామ్ ఏర్పడ్డది. సో ఇట్లా ఫ్రీక్వెంట్గా మనకు ఒక ఇన్కమ్ సోర్స్ అనేది జనరేట్ అయింది. ఎస్ నో, ఒక ఇన్కమ్ సోర్స్ జనరేట్ అవ్వడం వల్ల ఏం జరిగిందని అంటే, మన లైఫ్ స్టైల్ అనేది మారింది. అంటే పావర్టీ లెవెల్స్లో ఉన్నాం మనము, ఇప్పుడు ఏమైంది, అబోవ్ పావర్టీ లెవెల్కి రావడం, ఒక డీసెంట్ లైవ్లీహుడ్, ఒక డీసెంట్ లైఫ్ స్టైల్ అనేది లీడ్ చేయడం జరుగుతుంది, ఓకే. ఎందుకంటే అందరు కలిసి ఉండడం వల్ల, కలిసి ఒక ఇనిషియేషన్ చేయడం వల్ల, ఇప్పుడు నేను ఒకదాన్ని ఉన్నప్పుడు నాకు పెద్ద ఇన్కమ్ ఏం లేకుండే, పేదరికంతో బాధపడ్డాం, మన అందరం కలిసి చేసుకున్నాం. ఇప్పుడు ఏమైంది, ఒక స్టెబుల్డ్ ఇన్కమ్ వచ్చింది కదా. ఇది బాగా, ఇది మీరు ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనేది మన సోషల్ జస్టిస్ భాగంలో చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. అందులో మళ్ళీ ఉమెన్ ఎంపవర్మెంట్ అన్నప్పుడు ఇంపార్టెంట్. సో ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మీకు క్వశ్చన్స్ వచ్చినప్పుడు, రోల్ ప్లేడ్ బై SHGs కెనాట్ బి ఇగ్నోర్డ్, దే ప్లే అ వైటల్ రోల్. ఎందుకంటే చాలా ఇప్పుడు ప్రాక్టికల్గా చెప్తే చాలా ఏరియాస్లలో, మన కంట్రీలోనే చాలా ఏరియాస్లలో మీకు డ్వాక్రా తెలిసే ఉండుంటుంది కదా. డ్వాక్రా మహిళలు బాగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అది అప్పట్లో ఒక కైండ్ ఆఫ్ మినీ రెవల్యూషన్ అమాంగ్ ది విమెన్. సో ఇట్లనే కంట్రీలో చాలా స్కీమ్స్ ఉన్నాయండి, ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పంచాయత్ లెవెల్లో డిఫరెంట్. సో వీళ్ళందరూ చూస్తే ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వల్ల అసలు విమెన్ ఎంత మంచిగా వాళ్ళ మనీ వాళ్ళని ఎర్న్ చేసుకోవడం, వాళ్ళ పిల్లలకు చదువు చెప్పించడం, వాళ్ళ సిచ్యువేషన్ మెరుగుపరచుకోవడం. అందులో చాలామంది డొమెస్టిక్ వైలెన్స్ అబ్యూజర్స్ ఉన్నారు అనమాట, డొమెస్టిక్ వైలెన్స్ విక్టిమ్స్ ఉన్నారు. సో గృహహింసకు గురైన వాళ్ళు, లేకపోతే విడోస్ ఉండడం కానీ, ఇట్లా చిన్నప్పుడు ఏమంటారు ఫ్యామిలీ డిస్ప్యూట్స్లలో, అంటే మ్యారిటల్ డిస్ప్యూట్స్ ఉండేసి ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఇబ్బందులు ఎదుర్కొన్న వాళ్ళు, ఇలాంటి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ విమెన్స్కి ఇది కొత్త జీవితాన్ని చూపించారండి. ఎందుకంటే మీకు తెలిసే ఉంటుంది, మ్యాక్సిమం అంటే ఇప్పుడు కొందరు పరిస్థితి ఎలా ఉంటుందంటే, హస్బెండ్స్ ఇంటికి సరిగా ఇవ్వక, లేకపోతే డ్రంకర్డ్స్ ఉంటారు, లేకపోతే పారిపోవడం, ఇట్లా వేరియస్ ఇష్యూస్. సో వీళ్ళకంటూ స్వయంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా ఉండేదందుకు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ చాలా హెల్ప్ చేశాయండి. ఎట్లా వీటికి ఎందుకు అంత ఇంపార్టెంట్ రోల్ ఉంది మేడం, అది ఉత్తకు కూడా వాళ్ళు పర్సనల్గా ఏదైనా బిజినెస్ పెట్టుకుని అయిపోవు కదా అని అంటే, అక్కడే ప్రాబ్లం. ఇప్పుడు నేను ఒకదాన్ని వెళ్ళి బిజినెస్ పెట్టుకుంటా అంటే నాకు క్యాపిటల్ ఫార్మేషన్ చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే నా దగ్గర అంత అమౌంట్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ కదా, నా దగ్గర సేవింగ్ అంటే అంత అమౌంట్, ఒక బిజినెస్ పెట్టుకునే అమౌంట్ నా దగ్గర లేదు.
నువ్వు లోన్ బ్యాంక్ నాకు ఇవ్వాలి. అదే మేము గ్రూప్గా ఉండి మేము ఒక ఆర్గనైజేషన్, మేము ఒక ఇప్పుడు సపోజ్ ఇవి ఇట్లా ఉన్నాయనుకో, మేము అగరబత్తి మేకింగ్ ఏదో ఒక కంపెనీ పెట్టుకోండి, ఏబీసీ అని ఒక కంపెనీ మేము పెట్టుకున్నామంటే, ఒక చిన్న కుటీర పరిశ్రమ, ఒక కాటేజ్ ఇండస్ట్రీ అండి, మా పేరు మీద ఇట్లా అప్పడాలు పికిల్స్ మేము పంపుతాం అంటే, ఈ మైక్రో ఫైనాన్సింగ్ ఇన్స్టిట్యూషన్స్, గవర్నమెంట్ బ్యాంక్స్ నమ్మి ఇస్తాయి. అది నేను ఒకదాన్ని పోతే ఇస్తాయా? అది కొలాటరల్ లేకుండా ఇస్తాయా? కొలాటరల్ ఉంటే ఇస్తారండి. ఎవరైనా మీరు నేను పోయిన ఇండివిజువల్గా ఏ బ్యాంక్ అని ఇస్తారు? మన దగ్గర తాకట్టు పెట్టడానికి కొలాటరల్ రెడీగా ఉంటే, భూమి ఇల్లు ఉంటే ఎవరైనా ఇస్తారు. కానీ అది లేనప్పుడు ఒక లో ఇన్కమ్ పీపుల్స్ని నమ్మి ఎవరు ఇస్తారు అని అంటే, అది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వల్ల వచ్చిన ఒక వెరీ గుడ్ థింగ్ అనమాట. సో దీనివల్ల ఏమవుతుందని అంటే, ప్రజల ఒక ఆర్థిక సిచ్యువేషన్ ఉంటుంది కదా, అది డెవలప్ అవుతుంది. ఎకనామికల్ సిచ్యువేషన్ అంటే, ఒకప్పుడు అసలు తినడానికి తిండి లేని వాళ్ళు ఇప్పుడు వాళ్ళు తింటున్నారు, పిల్లలకి మంచి న్యూట్రిషియస్ ఫుడ్ ఇస్తున్నారు, ఒక డీసెంట్ లైఫ్ స్టైల్ దే ఆర్ లీడింగ్ అట్లా అనమాట. సో దట్స్ వై దీస్ ఆర్ ఇంపార్టెంట్. ఓకే, సో ఇందులో డిఫరెంట్ టైప్స్ అంటే ఏమేమి ఉంటాయి అంటే, మన ఆల్మోస్ట్ ఇవి స్మాల్ అండ్ మీడియం కాటేజ్ ఇండస్ట్రీస్ ఉంటాయి కదా. ఇప్పుడు బట్టలకి ప్రింట్ వేయడం కానీ, లేకపోతే ఇవి టైలరింగ్ ఉంటాయి కదా, బట్టల్ని కుట్టడం, లేకపోతే హ్యాండ్లూమ్స్, హ్యాండ్ బ్యాగ్స్, చేనేతవి ఉంటాయి కదా, హ్యాండ్లూమ్స్ వేవన విచ్ ఇస్ మేడ్ అవుట్ ఆఫ్ హ్యాండ్స్ కానీ, ట్రెడిషనల్ పద్ధతిలో తయారు చేసే బ్యాగ్స్, షూస్, జ్యువెలరీ, ట్రెడిషనల్ జ్యువెలరీ ఉంటుంది కదా, బ్రేస్లెట్స్, అట్లా ఎనీథింగ్, బ్యాంగిల్స్ కానీ, లేకపోతే ఫుడ్ ఐటమ్స్ కానీ, ఎనీథింగ్. ఒక స్మాల్ మీడియం అండ్ కాటేజ్ ఇండస్ట్రీస్ ఉంటాయి కదా, కుటీర పరిశ్రమలు, చిన్న స్థాయి మధ్య స్థాయి పరిశ్రమలు, వీటికి ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనేవి చాలా చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయన్నమాట. ఓకే, ఇందులో మీరు ఏమైనా చూడండి, అప్పుడప్పుడు మనకు సరస్సు అని చెప్పేసి నెక్లెస్ రోడ్లో ట్యాంక్ బండ్ దగ్గర ఇది సరస్ అని చెప్పేసి ఇది పడుతుంది, ఒక ఎగ్జిబిషన్ పడుతుంది, మీరు విన్నారో లేదో, ట్యాంక్ బండ్ దగ్గర, నెక్లెస్ రోడ్ దగ్గర హ్యాండ్లూమ్స్ వీవర్స్ అని చెప్పేసి, అది సరస్ అనమాట. ఎస్, దాని పేరు సరస్. అయితే అందులో తెలుసా, మెజారిటీ ఆఫ్ అంటే ఆల్మోస్ట్ లైక్ 90% మన ఫీమేల్సే, అంటే ఫీమేల్ ఎంటర్ప్రీనర్సే. వాళ్ళు స్వయంగా వాళ్ళ చేతులతో చేసిన వస్తువులే, లైక్ ఫుడ్ ఐటమ్స్ కానీ, బట్టలు కానీ, షూస్, ఎనీథింగ్. అంటే అలా వాళ్ళు ప్రిపేర్ చేసిన దానికి గవర్నమెంట్ అనమాట, మన మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ వాళ్ళు, మినిస్ట్రీ ఆఫ్ విమెన్ ఎంపవర్మెంట్ వాళ్ళు ఇట్లా ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేస్తారనమాట. సో వాళ్ళు చేసిన ప్రొడక్షన్ అంతా తీసుకెళ్ళేసి, ఇప్పుడు మేము ఊర్లలో తయారు చేస్తాము, సిటీ వాళ్ళు అక్కడికి వచ్చి కొనరు, మేము వచ్చి ఇక్కడికి అమ్మలేవు. ఇట్లా ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు మేము మా స్టాల్స్ అన్ని తీసుకొచ్చి, మా వస్తువులన్నీ తీసుకొచ్చి ఇక్కడ స్టాల్స్ పెట్టుకుంటాం. అట్లా ఒక 1 month ఇక్కడ ఉంటాం. సో సిటీలో ఉన్న మీరు అందరు వచ్చేసి, ఇక్కడ సిటీలో క్రేజ్ కదా హ్యాండ్లూమ్ విషయాల కంటే, ఫుల్ క్రేజ్ అసలు హ్యాండ్లూమ్ డ్రెస్సెస్ అని. ఇప్పుడు ఈ మధ్య క్రేజ్ వచ్చింది హ్యాండ్లూమ్వి. సో ఇప్పుడు మీరు అందరు కొనుక్కుంటారు. సో ఇప్పుడు మీ అందరు కొనడం వల్ల మాకు ఇన్కమ్ వచ్చినట్టే కదా, మాకు ఒక కొత్త లైఫ్ చూపించినట్టే కదా. సో ఇవన్నీ అనమాట. సో ఇట్లా ఆల్ దిస్ స్మాల్ అండ్ మీడియం కాటేజ్ ఇండస్ట్రీస్ మనకు హైదరాబాద్లో చాలా హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్స్ అవుతూ ఉంటాయి. శిల్పారామంలో చాలా అవుతుంటాయి. మీరు శిల్పారామంలో ఎప్పుడైనా వెళ్ళండి, హ్యాండ్లూమ్ అవుతుంటాయి. కాకపోతే పీపుల్ ఎందుకు వెనకబడతారంటే, అవి ఎక్స్పెన్సివ్ అని కొనరు చాలామంది. అది వన్ ఆఫ్ ద మేజర్ డ్రాబ్యాక్ ఫర్ దిస్ హ్యాండ్లూమ్స్. ఏమైందంటే, ఇవి అంటే డ్రెస్సెస్ అని కాదు, బ్యాగ్స్ కానీ, షూస్, జ్యువెలరీ ఇలాంటివి ఉంటాయి కదా, హ్యాండ్లూమ్ టాయ్స్ కానీ, అంటే చెక్క బొమ్మలు ఇలాంటివి ఉంటాయి కదా, మెషిన్వి కాకుండా, ఇంపోర్టెడ్ కాకుండా కంప్లీట్గా. సో చాలామంది ఎందుకు కొన్నారు, నేను చాలామందిని అడిగినా అవి కాస్ట్లీ అని అంటారు. కాస్ట్లీ అన్న దాని మీద కొనరు, అది పెద్ద ప్రాబ్లం అయిపోయింది మనకి. అదొక రీజన్తో వీళ్ళు హ్యాండ్లూమ్ విషయాలు, కొంతమంది మిడిల్ క్లాస్ వాళ్ళు ఎందుకు హ్యాండ్లూమ్స్ కొన్నారు, హ్యాండ్లూమ్స్ కొంచెం ఎందుకు కొనడానికి వెనకబడుతున్నారు అంటే, హ్యాండ్లూమ్ శారీస్ అంటే కాస్ట్లీ ఎక్కువ, అదే నార్మల్ శారీస్ అయితే 500కి 1000కి వచ్చేస్తాయి కదా, హ్యాండ్లూమ్స్ అంటే ఎక్కువ అని ఒక భ్రమలో ఉంటారు. హ్యాండ్లూమ్స్లో కూడా కాస్ట్ ఎఫెక్టివ్ ప్రోడక్ట్స్ ఉంటాయి, అది తెలీదు. హ్యాండ్లూమ్స్లలో కూడా మనకి రీజనబుల్ కాస్ట్ల నుండి హై కాస్ట్ వరకు రేంజ్ ఉంటుంది. అది కొంచెం తెలియక కొంచెం అంత పీపుల్ అంత ఇంట్రెస్ట్ చూపించట్లేరు, కానీ అందులో కూడా రీజనబుల్ కాస్ట్ ఉంటాయి. సో ఇది అనమాట బేసిక్స్. సో ఇప్పుడు ఇవి ఎందుకు అంత ఇంపార్టెంట్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అని అంటే, ఫస్ట్ అవి ఎకనామికల్ స్టేటస్ని ఇంప్రూవ్ చేస్తాయి. ఎస్ ఆర్ నో, దే విల్ ఇంక్రీజ్ ద ఎకనామికల్ స్టేటస్, అంటే ఫైనాన్షియల్ సిచ్యువేషన్ అనమాట. అంటే ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది, అంటే దే విల్ ఇంప్రూవ్ ద ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ సెక్షన్ ఆఫ్ పీపుల్. ఓకే, ఒకప్పుడు ఉన్నదాన్ని పోల్చుకుంటే ఇప్పుడు వాళ్ళ సిచ్యువేషన్ చాలా మెరుగుపడ్డది. మీరు డిస్కవరీలో కానీ, డిస్కవరీ ఛానల్ కానీ, నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్లో అప్పుడప్పుడు డాక్యుమెంటరీస్ వస్తుంటాయి, యూజువల్లీ ఆఫ్టర్నూన్స్ వస్తుంటాయి, దాని పేరు గుర్తు రావట్లేదు. అయితే ఆ డాక్యుమెంటరీస్లో మనకి కొన్ని సిచ్యువేషన్స్లో చూపిస్తారనమాట, ఒక చిన్న పాలసీ, ఒక చిన్న స్కీమ్
ఎలా ఒక మార్పుని తీసుకొచ్చింది అని. అందులో ఒకటి నేను చూసాను, తమిళనాడులో ఒక ఊరు ఉంటుంది. ఆ ఊరు మొత్తం ఈ అప్పడాలు, వడియాలు బిజినెస్, మసాలాలు ఉంటాయి కదా, పొడులు, మసాలాలు, వాటి మీద ఆ ఊర్లో ఉన్న విమెన్ అందరూ, అంటే ఒక చిన్న ఊరండి, అక్కడ హార్డ్లీ ఒక 200-300 మెంబర్స్ ఉంటారు ఏమో, ఫీమేల్స్ అంటే అడల్ట్ ఫీమేల్స్. వాళ్ళందరికీ ఇన్కమ్ సోర్స్ ఏంటిదంటే ఈ కుటీర పరిశ్రమ. అందులో అందరూ ఏదో రకంగా పని చేస్తున్నారు. అయితే తయారు చేయడమో, లేదా ప్యాకింగ్ చేయడమో, లేకపోతే వాటిని తీసుకెళ్ళి షాప్స్లలో, సూపర్ మార్కెట్స్లలో సప్లై చేసి రావడమో, కానీ ఏదో రకంగా ఆ ఊరు మొత్తానికి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటంటే ఈ ఫుడ్ ఇండస్ట్రీస్ అనమాట, ఫుడ్ ప్రాసెసింగ్ అనమాట, అప్పడాలు, పొడులు, ఇవి వాళ్ళకి ఇండస్ట్రీ. అంటే ఇమాజిన్ ద లెవెల్. అంటే ఒకసారి ఇమాజిన్ చేయండి, ఒక ఊర్లో ఉన్న ఆడవాళ్ళందరికీ ఇన్కమ్ జనరేట్ చేస్తుందంటే ఇది ఎంత ప్రాముఖ్యత ఉంది. మీరు ఇలాంటి విషయాలను ఎప్పుడు ఇగ్నోర్ చేయకూడదండి, ఎప్పుడు మీరు ఫోకస్ ఉండాలి. ఎందుకంటే గ్రాస్ రూట్ లెవెల్ డెవలప్మెంట్ గురించి మనం ఫోకస్ చేయాలి. యాజ్ అన్ ఎఫిషియెంట్ అడ్మినిస్ట్రేటర్, రేపు మీరు కలెక్టర్స్ అయినప్పుడు మీరు ఎప్పుడైనా డెవలప్మెంట్ అంటే ఎప్పుడు ఎలా ఉండాలంటే బాటమ్ టు టాప్ అప్రోచ్ ఉండాలి. గ్రాస్ రూట్ లెవెల్లోనే డెవలప్మెంట్ మీద మీరు ఎక్కువ ఫోకస్ చేయాలి. కింది స్థాయి వర్గాలు, వల్నరబుల్ సెక్షన్స్ డెవలప్మెంట్ మీద మీరు మోర్ ఫోకస్ చేయాలి. ఓకే, అలా అనమాట. ఇంకా ఎలా చెప్పాలంటే, ఇంకా ఇవి మంగళదీప్ అగర్బత్తీస్ ఉంటాయి కదా, అందులో కూడా వాళ్ళది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ప్రకారంగా వాళ్ళు చూసింది ఏంటంటే ఆల్మోస్ట్ ఫీమేల్ వర్కర్స్తోనే, అంటే మేజర్ రోల్ ఈస్ ప్లేడ్ బై ద ఫీమేల్ వర్కర్స్. అందులో చాలా మంది విడోస్ ఉంటారు. సో వాళ్ళకు ఒక ఆల్టర్నేట్ లైఫ్ చూపించినట్టుగా ఉంటుంది. అది కూడా ఒక డాక్యుమెంటరీ. మీరు అప్పుడప్పుడు బీబీసీ డాక్యుమెంటరీస్ కానీ, డిస్కవరీ, నేషనల్ జియోగ్రఫీ, ఇందులో కొన్ని చూస్తుంటే కొన్ని కవరేజెస్ పంచుకుంటాయి. అవి విత్ ఇన్ ఇండియా కానీ వేరే కంట్రీస్ పైన కానీ మన అప్రోచ్, మన హోలిస్టిక్ అప్రోచ్ అనేది పెరుగుతుంది. సో అప్పుడప్పుడు ఇలాంటి ఇంపార్టెంట్ డాక్యుమెంటరీస్ ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉండండి. ఓకే, ఇట్ విల్ హెల్ప్ యూ ఇన్ యువర్ ఆన్సర్ రైటింగ్. కొన్ని రిలవెంట్ స్కీమ్స్ చెప్పాలన్నా, రిలవెంట్ ఎగ్జాంపుల్స్ రాయాల్సిన పరిస్థితి వస్తే ఇలాంటి నాలెడ్జ్ మీకు అట్లా ఎగ్జాంపుల్స్ రాయడంలో పనికొస్తుంది. ఇలాంటివి రాసిన వాళ్ళ పేపర్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, అంటే చాలా కొత్తగా ఇన్నోవేటివ్గా అనిపిస్తుంటుంది అనమాట. అవును, ఇవన్నీ అది రిహాబిలిటేషన్కి, అసలు విమెన్ రిహాబిలిటేషన్కి ఇలాంటివి ఉంటాయండి, ట్రైనింగ్ ఉంటాయి. మీరు అప్పుడప్పుడు గవర్నమెంట్ ఇలాంటి ఇనిషియేటివ్స్ చేస్తారు. న్యూస్ పేపర్లో మీరు ఎప్పుడైనా చూడండి, గవర్నమెంట్ ప్రభుత్వం వారి ఉచిత సేవా కేంద్రాలని, అందులో బ్యూటిషియన్ కోర్సెస్ కానీ, ఎంబ్రాయిడరీ కోర్సెస్ కానీ, మగ్గం వర్క్, టైలరింగ్, ఇలాంటివి ఒక 1 వీక్ క్యాంప్ లాగా పెట్టేసి ఒక 1 వీక్లో నేర్పడము, ఒక 10 డేస్లో ఇట్లా నేర్పిస్తారు లేడీస్కి విత్ మినిమల్ కాస్ట్, సమ్టైమ్స్ ఫ్రీ కూడా ఉంటాయి. మళ్ళీ వాటికి ఒక సర్టిఫికేట్ ఇస్తారు. సో ఆ సర్టిఫికేట్ ద్వారా వీళ్ళు వెళ్ళేసి వేరే దగ్గర పనికి చేరవచ్చు, లేకపోతే వాళ్ళు సొంతంగా పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఒక టైలర్ షాప్ పెట్టుకోవాలనుకుంటే, నాకు ఏమైనా మనీ అవ్వాల్సి వస్తే ఆ సర్టిఫికేట్ ఆధారంగా ఈ మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, సిడ్బీ లాంటివి ఇన్స్టిట్యూషన్స్ కానీ వాళ్ళు మాకు లోన్ కూడా ఇస్తారు. సో ఇలాంటి ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఇలాంటివి చాలా ఉన్నాయి. ఎప్పుడైనా మీరు చూడండి, ఎస్పెషల్లీ తెలుగు న్యూస్ పేపర్స్లో చూస్తే మనకు అక్కడ అన్ని అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి కదా, గవర్నమెంట్ వాళ్ళు సేవ అంటే ఉచిత శిక్షణ శిబిరాలు అని చెప్పేసి ఉంటాయి, ఫీమేల్ కోసము ఉంటాయి అన్నమాట. అందులో బ్యూటిషియన్ కోర్సులు కూడా ఈ మధ్య నేర్పిస్తున్నారు. ఏంటంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉండాలి విమెన్కి, ఇంట్లో కూర్చొని చేసుకుంటట్టుగా వీళ్ళు కొత్తవి నేర్పిస్తారు. కుకింగ్ క్లాసెస్ ఉంటాయి, ఇట్లా వీ హ్యావ్ మెనీ థింగ్స్ అందులో. సో దీనివల్ల ఏమవుతుందంటే ఫైనాన్షియల్ స్టేటస్ ఇంక్రీజ్ అయింది, అట్ ద సేమ్ టైం ఉమెన్ ఎంపవర్మెంట్ కూడా, మహిళా సాధికారత కూడా చాలా పెరుగుతుంది అనమాట. విమెన్ ఎంపవర్మెంట్ ఎలా అవుతుందంటే, నేను చెప్పాను కదా, ఇందులో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఎవరు ఉంటారంటే ఫీమేల్సే మెజారిటీ ఉంటారు, మేల్స్ కూడా ఉంటారు, లేరని కాదు. ఇలాంటి కొన్ని గ్రూప్స్లలో మార్కెటింగ్ చేయడానికి, సప్లైయింగ్ చేయడానికి మేల్స్ కూడా ఉంటారు. కానీ ప్రిడామినెంట్లీ విమెన్కి ఇది చాలా హెల్ప్ఫుల్ అయింది. ప్రిడామినెంట్లీ ఎవరికి? విమెన్కి. అందులో కూడా రూరల్ ఏరియాస్లలో, సెమీ అర్బన్ ఏరియాస్లలో విమెన్కి చాలా హెల్ప్ఫుల్ అనమాట. మీరు రూరల్ ఏరియా, సెమీ అర్బన్ ఏరియాస్లలో విమెన్కి ఎందుకు హెల్ప్ఫుల్ అంటే, వాళ్ళ ఉన్న సరౌండింగ్స్లో, వాళ్ళకి అక్కడ ఉన్న ఏరియాస్లలో వాళ్ళకి బేసిక్ ఏదైతే టాలెంట్ ఉంటుందో వాటి ద్వారా చేసుకొని వాళ్ళు వాళ్ళ జీవనోపాధి చేసుకునే సిచ్యువేషన్స్ చాలా ఉంటాయి అన్నమాట. అందులో హ్యాండ్లూమ్స్ చాలా ఫేమస్. ఓకే, ఆ ప్రతి ప్రాంతానికి ఒక పర్టికులర్ కళ, లేకపోతే పర్టికులర్ ఫుడ్, ఇలాంటివి కొన్ని ఉంటాయి కదా. ఇప్పుడు కొన్ని ఏరియాస్ అనగానే పూతరేకులు, కొన్ని ఏరియాస్లలో లడ్డూస్, ఇట్లా కొన్ని ఇమీడియట్గా గుర్తొస్తాయి. సో అలాంటి ప్రాంతంలలో ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనేది మీరు ఎక్కువ చూడొచ్చు. ఓకే, ఎగ్జాక్ట్లీ అలాంటివి. వెరీ గుడ్, ఇట్లా లింక్ చేయాలి స్కీమ్స్ని. అలాంటి అప్పుడు కూడా ఇది ఉమెన్ హెల్ప్ గ్రూప్స్ ఇవన్నీ ఒక దగ్గర కంబైండ్ అయ్యి ఒక ప్రోడక్ట్ని వాళ్ళు తయారు చేయడం అనేది ఇంపార్టెంట్. అందులో బాగా పాపులర్ వచ్చేసి హ్యాండ్లూమ్స్.
హ్యాండ్లూమ్స్ ఇప్పుడు ఈ మధ్య మనకి మహిళా హీహాత్ అని చెప్పేసి ఒకటి వచ్చిందండి డిజిటల్ పోర్టల్. అందులో అయితే ఇలానే విమెన్ చేసిన ప్రోడక్ట్స్ అన్ని ఆన్లైన్ మార్కెటింగ్ ద్వారా గవర్నమెంట్ వాళ్ళకి ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు ఎలా అయిందంటే సిచ్యువేషన్, ఫారెన్ వాళ్ళు కూడా మన ప్రోడక్ట్స్ని కొనుక్కొని ఇంపోర్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇట్లా అంటే దీన్ని బట్టి ఏమవుతుందంటే యూఆర్ ఎన్లార్జింగ్ ద మార్కెట్ అట్లా. సో ఇట్లాంటివి ఇప్పుడు ట్రైబ్ కాన్సెప్ట్స్ అని ఒక కాస్మెటిక్ బ్రాండ్ ఉందండి మార్కెట్లో. అందులో కూడా ప్రిడామినెంట్లీ విమెన్ మ్యానుఫ్యాక్చరర్స్, అది కూడా ఆర్గానిక్తో చేస్తున్నారని చెప్పేసి విన్నాను. ట్రైబ్ కాన్సెప్ట్స్ అని ఒక కాస్మెటిక్స్ బ్రాండ్ రీసెంట్గా వచ్చింది. రీసెంట్ అంటే ఒక 3-4 years అయింది అనుకుంటా, ట్రైబ్ కాన్సెప్ట్స్ అని. అలాంటివి ప్రోడక్ట్స్ చాలా ఉన్నాయి మార్కెట్లో. అండ్ ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి, ఆర్గానిక్ అంటారు, హ్యాండ్లూమ్స్ అంటారు, ఓన్లీ విమెన్ ఎంటర్ప్రీనర్స్ అంటారు, ట్రైబల్ పీపుల్ అంటారు, వీగన్ ఫ్రెండ్లీ అంటారు. ఇట్లాంటి కొత్తవి ఇప్పుడు మార్కెట్లోకి వస్తున్నాయి. ఎందుకంటే పీపుల్స్ అప్రోచ్ టువర్డ్స్ ప్రోడక్ట్స్ హ్యావ్ చేంజ్డ్. వాళ్ళు ఇప్పుడు హ్యాండ్మేడ్ ప్రోడక్ట్స్, క్రుయాలిటీ ఫ్రీ ప్రోడక్ట్స్, ఎకనామికల్ ప్రోడక్ట్స్, ఆర్గానిక్ ప్రోడక్ట్స్ని ప్రిఫర్ చేస్తున్నారు. అందుకే రీసెంట్ డేస్లో చూస్తే వీళ్ళకి రానున్న కాలంలో వీళ్ళ లైఫ్ ఇంకా బెటర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్, ఇప్పుడు విమెన్ అందరూ ఇప్పుడు ఒక ఇంట్లో ఓన్లీ హస్బెండ్ మాత్రమే ఎర్న్ చేస్తున్నాడు అనుకుందాం. అప్పుడు ఆ ఇంట్లో సేవింగ్స్ అనేవి ఉంటాయా అంటే మ్యాక్సిమం టైంలో సేవింగ్స్ ఉండవు, ఉన్నా కూడా చాలా తక్కువే ఉంటాయి. ఎందుకంటే ఓన్లీ 1 person ఈజ్ వర్కింగ్ అండ్ రిమైనింగ్ పర్సన్స్ ఆర్ నాట్ వర్కింగ్, అంటే అక్కడ సేవింగ్స్ తక్కువ ఉంటాయి. ఇప్పుడు ఏమవుతుంది, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కూడా ఇట్లా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లలో చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకంటూ కొంచెం సేవింగ్స్ ఉంటున్నాయి. ఓకే, ఇప్పుడు ఈ సేవింగ్స్ ఉండడం వల్ల ఏమవుతుందనంటే సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ దట్ సెక్షన్ అవుతుంది. ఓకే, ఎలా అవుతుంది ఈ సేవింగ్స్కి సోషల్ డెవలప్మెంట్కి సంబంధం ఏంటిది అని అంటే, సింప్లీ పుట్, మనీ లేకపోతే మనము మన సామాజిక సిచ్యువేషన్ ఒక రకంగా ఉంటుంది, మన దగ్గర మనీ ఉంటే ఒక రకంగా ఉంటుంది. సపోజ్ ఇప్పుడు మన ఇంట్లో ఏమైందంటే ఇదివరకు ఫాదర్ ఒక్కరే పని చేసేవాళ్ళు, ఇప్పుడు ఇద్దరు అన్న పని చేస్తున్నాడు, నేను పని చేస్తున్నాం. ఇప్పుడు ఏమవుతుంది, మన ఇంట్లో ఒకరు వచ్చే ఇన్కమ్ కాకుండా 2-3 ఇన్కమ్ వస్తాయి. ఒకరివి ఖర్చులకు వాడుకున్న మిగతావి సేవింగ్స్ అవుతాయి. ఇప్పుడు ఈ సేవింగ్స్తోని మన బేసిక్ కంఫర్టబుల్ లైఫ్ మనకు వస్తుంది. లైక్ వీ కెన్ ఫోకస్ ఆన్ హెల్దీ న్యూట్రిషియస్ ఫుడ్, సో విచ్ విల్ ఇంప్రూవ్ అవర్ హెల్త్. ఓకే, ఒక బ్యాలెన్స్డ్ డైట్ ఇప్పుడు మనం అఫోర్డ్ చేయగలం. ఒకప్పుడు ఒక న్యూట్రిషియస్ మీల్ అఫోర్డ్ చేయకపోవడం వల్ల ఇండియాలో మాల్ న్యూట్రిషన్ హ్యాస్ బికమ్ వెరీ డేంజరస్ ప్రాబ్లం. ఎస్ ఆర్ నో? ఎందుకంటే ఇండియాకి మాల్ న్యూట్రిషన్ అనేది అసలు చాలా బిగ్గెస్ట్ థ్రెట్ అండి. ఎట్లా మేడం అని అంటే దాన్ని వీ కెనాట్ ఇగ్నోర్ మాల్ న్యూట్రిషన్. మాల్ న్యూట్రిషన్ హ్యాస్ బికమ్ అ మేజర్ కాజ్ ఫర్ మెనీ థింగ్. ఇప్పుడు మాల్ న్యూట్రిషన్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ పెరుగుతుంది, మెటర్నల్ మోర్టాలిటీ రేట్ పెరుగుతుంది, విమెన్ హెల్త్ విల్ గెట్స్ డ్యామేజ్డ్. ఒకవేళ పిల్లలు పుట్టినా కూడా హెల్తీగా పుట్టరు. అందులో ఏమంటే అండర్ గ్రోత్ ఉంటుంది. ఇప్పుడు కొందరు చూస్తుంటారు గ్రోత్ తక్కువ ఉంటుంది వాళ్ళకి, లేకపోతే పుట్టేటప్పుడే వాళ్ళకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఏదైనా డిజార్డర్స్తో పుట్టడము, లేకపోతే తర్వాత కాలంలో ఇమ్యూనిటీ లేకపోవడం వల్ల వేరే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హెల్త్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయడము. ఇవెలా మీరు ఎన్ని చూసినా కూడా మాల్ న్యూట్రిషన్ ఈజ్ ద బిగ్గెస్ట్ థ్రెట్. మనం దాన్ని ఇగ్నోర్ చేయడానికి అసలు లేనే లేదు. మనం మాల్ న్యూట్రిషన్ మీరు అడ్మినిస్ట్రేటర్స్ అయినా కూడా మీరు బాగా ఫోకస్ చేయాల్సిన విషయం. ఎందుకంటే హెల్తీ నేషన్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ అ డెవలప్డ్ నేషన్. యూ కెనాట్ ఎన్షూర్ అ డెవలప్డ్ కంట్రీ వెన్ యువర్ పీపుల్ ఆర్ నాట్ హెల్తీ కదా. సో ఇదివరకు ఏమవుతుందంటే ఇంట్లో బతకడానికే కష్టంగా ఉన్నప్పుడు వాళ్ళు న్యూట్రిషియస్ మీల్ కానీ హెల్దీ మీల్ కానీ అఫోర్డ్ చేసే సిచ్యువేషన్ ఉండదు. కానీ ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు కొంచెం సేవింగ్స్ ఉన్నాయి, మీ సామాజిక స్థితి మెరుగుపడుతుంది, కొంత మనీ వస్తున్నాయి మీకు. సో ఇప్పుడు ఏమవుతుంది, మీరు ఇంట్లో ఒక న్యూట్రిషియస్ మీల్ యూ కెన్ అఫోర్డ్ నౌ. ఒక పల్సెస్ కానీ ఎనీథింగ్, ఒక న్యూట్రిషియస్ ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ నౌ యూ కెన్ అఫోర్డ్ ఇట్. ఓకే, కొన్ని ప్రాంతాలలో అయితే ఓన్లీ పచ్చడి పెరుగుతోనే రోజు తింటారండి. కూరగాయలు కొనుక్కునే స్తోమత కూడా కొందరికి ఉండదు. మరి అలాంటప్పుడు కాకుండా ఇప్పుడు ఏంటో ఒక న్యూట్రిషియస్ ఒక మీల్ కానీ ఒక హెల్దీ లైఫ్ స్టైల్ కానీ మీరు తీసుకోవచ్చు. ఇంకోటి థింగ్ ఏంటంటే మన మిగతా వేరియస్ పారామీటర్స్ చూస్తుంటే ఎడ్యుకేషన్ కానీ, ఎట్లా ఎడ్యుకేషన్ ఎలా పెరుగుతుందని అంటే ఇదివరకు పేదరికంలో ఉండడం వల్లనో లేకపోతే ఇన్కమ్ లెవెల్ సరిగా లేకపోవడం వల్ల, ఇప్పుడు సింగిల్ మదర్ ఉంటారు, వాళ్ళకి ఇన్కమ్ లేక ఆమె పిల్లల్ని చదివించలేక పిల్లలను కూడా పనిలోకి పెడుతుంది. కానీ ఇప్పుడు ఒకవేళ ఆ సింగిల్ మదర్ ఇప్పుడు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో భాగమైతే ఆమె కొంత గొప్ప డబ్బు వస్తుంది. సో ఇప్పుడు ఆ పిల్లలకి చదువు చెప్పించవచ్చు కదా. ఓకే, దేర్ ఇస్ దిస్ మనకి చాలా రిపోర్ట్స్లలో సర్వేలలో తేలింది ఏంటంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటాయి కదా, వీటి డెవలప్మెంట్ పెరిగిన తర్వాత స్కూల్ డ్రాప్అవుట్స్ చాలా తగ్గాయి. స్కూల్ డ్రాప్అవుట్స్ ఉంటాయి కదా, మధ్యలో పిల్లలు చదువు ఆపించడము అలాంటివి, అవి చాలా తగ్గాయి. ఎందుకంటే నౌ పీపుల్ ఆర్ ఎఫోర్డింగ్ దిస్ థింగ్. ఓకే, ఏంటిది ఎడ్యుకేషన్ అనేది ఎఫర్ట్ చేయడం జరిగింది. వీటితో పాటు వాళ్ళ బేసిక్ ఫెసిలిటీస్ అనమాట, ఒక ప్రాపర్ హౌసింగ్ కానీ ప్రాపర్ కంఫర్టబుల్ లైఫ్ ఉంటుంది కదా, మెడికల్ రీచ్ కానీ ఇలాంటి బేసిక్ థింగ్స్ నౌ దే కెన్
అఫోర్డ్ అనమాట. సో శానిటేషన్ కూడా కానీ, ఓకే, ఇలాంటివి ఎన్ని రకాలుగా చూసినా కూడా నౌ పీపుల్ కెన్ అఫోర్డ్ దెమ్. సో దీనివల్ల ఏమవుతుందంటే సామాజిక అభివృద్ధి కూడా జరుగుతుంది, సోషల్ డెవలప్మెంట్ కూడా అవుతుంది. అర్థమైందా? క్లియర్? సో ఇవన్నీ ఏంటిదంటే ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ యువర్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. సో దీనివల్ల ఏమంటే ఉమెన్ ఎంపవర్మెంట్, ఎకనామికల్ ఎంపవర్మెంట్, సోషల్ ఎంపవర్మెంట్. ఓకే, విమెన్ ఎంపవర్మెంట్ అనగానే విమెన్ ఎంపవర్ అయింది అంటే ఇది మళ్ళీ ఒక చిన్న విషయంతో నవ్వదు. ఒక ఇంట్లో విమెన్ ఎంపవర్ అంటే విమెన్ అనే వాళ్ళు ఎదిగారు అంటే నెక్స్ట్ 2-3 జనరేషన్కి అది హెల్ప్ అవుతుంది. ఎలా అంటే ఆవిడ ఎదిగింది, షీ హ్యాస్ నాలెడ్జ్, నౌ షీ హ్యాస్ అవేర్నెస్, సో షీ కెన్ అఫోర్డ్ ఎడ్యుకేషన్ ఆఫ్ అవర్ చిల్డ్రన్ కదా. ఇప్పుడు ఆ ఇంట్లో చిల్డ్రన్ చదువుకున్నారు, సో నెక్స్ట్ జనరేషన్ కూడా అది హెల్ప్. సో మహిళా సాధికారతకి, విమెన్ ఎంపవర్మెంట్కి, డెవలప్మెంట్, సోషల్ డెవలప్మెంట్కి, ఎండ్ ఆఫ్ ద డే women now can become financially independent. Women ఆర్థిక స్వతంత్రంగా ఉండొచ్చు, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది ఉంటుంది. సో విమెన్ డెవలప్మెంట్ అయింది. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ లేనప్పుడే మేల్ డామినెన్స్ ఎక్కువవుతుంది, మీరు అది గమనించాలి. అంతేనా? ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ లేకపోతేనే కదా మేల్ డామినెన్స్ అవుతుంది. అది ఇప్పుడు విమెన్కి కూడా ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉంది అని అంటే షీ కెన్ లీవ్ అ రెస్పెక్టబుల్ అండ్ డిగ్నిఫైడ్ లైఫ్ ఆన్ హర్ ఓన్. అంతే కదా. ఇంట్లో ఆడవాళ్ళు పని చేయకపోతే అంటే వాళ్ళు హస్బెండ్ కొందరు ఉంటారు, అందరు ఇలా ఉండరు, మేల్ డామినెన్స్ ఎక్కువ ఉంటుంది. ఇట్స్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ డొమెస్టిక్ వైలెన్స్. సో ఇప్పుడు తనకు కూడా స్వతంత్రంగా తను బతకగలుగుతుంది, డబ్బు తేవగలుగుతుంది అని అంటే తనకి ఇప్పుడు నౌ షీ విల్ బికమ్ లెస్ విక్టిమ్. తనకి మీద ఇప్పుడు జరిగే ఆ అన్యాయాలు ఏవైతే ఉంటే కొంచెం తగ్గుతాయి. ఎందుకంటే తన బ్రతుకు ఇప్పుడు తను బ్రతకగలదు, స్వతంత్రంగా ఉండగలదు, ఒకరికి భయపడి బతకాల్సిన పని లేదు, తన పిల్లల్ని తను చూసుకోగలదు ఇప్పుడు. సో ఇట్లా అనమాట విమెన్ ఎంపవర్మెంట్లో వేరే యాంగిల్స్ మీరు టచ్ చేయాలి. ఓకే, మళ్ళీ వీటికి గవర్నమెంట్ చేసే స్కీమ్స్ ఇండివిజువల్గా ఉన్నాయి కదా మేడం, దీనికి అంగన్వాడీ ఉంది, దీనికి సర్వశిక్ష అభియాన్ ఉంది అంటే ఉన్నాయి. ఇవి వాటికి సప్లిమెంట్స్ అనమాట. ఓకే, క్లియర్? అర్థమైందా? షూర్.